హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనము థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇప్పటి వరకు కండక్ట్ చేసుకున్నటువంటి లైవ్ టెస్ట్లు అన్నింటినీ క్రోడీకరించుకొని ఈ రోజు మనము గ్రాండ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. ఇందులో కనుక చూసుకుంటే థర్డ్ క్లాస్ అదేవిధంగా ఫోర్త్ క్లాస్ మొత్తము, దాని తర్వాత ఫిఫ్త్ క్లాస్ లో కొంత భాగం మాత్రమే ఈ గ్రాండ్ టెస్ట్ లో మీకు అందించడం జరుగుతుంది. మొదటగా మనం థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అనుకున్నప్పటికీ కూడా వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ ఒక 2 days తర్వాత మళ్ళీ మీకు ఫిఫ్త్ క్లాస్ మరియు సిక్స్త్ క్లాస్ ని కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ కి అందించండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఇంట్లో కలి రోకలి, ఆప్షన్ 2 ఒంట్లో కలి ఆకలి, ఆప్షన్ 3 100 చిలకలకు ఒకటే ముక్కు అరటిపండు, ఆప్షన్ 4 తీసే కొద్దీ పెరిగేది గొయ్యి. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూనే ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇక్కడ క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగామండి. ఇక్కడ 100 చిలకలకు ఒకటే ముక్కు, ఇది దీని యొక్క పొడుపు కథకు సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అంటే పండ్ల గుత్తి అండి, అరటి పండు కాదు. అరటి పండుకు సంబంధించింది ఏంటి అంటే పచ్చ చొక్కా వాడు సొక్కా ఇప్పుకొని నూతిలో పడ్డాడు, ఇదేంటి అంటే అరటి పండు అండి. ఈ రకంగా మనకు పొడుపు కథల పైన కూడా మనకు క్వశ్చన్స్ అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని అంశాలను క్లియర్ గా నేర్చుకోవాలి. తర్వాత రెండవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనటువంటి జత ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క రచయిత చింతా దీక్షితులు, స్టేట్మెంట్ 2 చందమామ అనేటువంటి గేయం యొక్క రచయిత నండూరి రామ్మోహన్ రావు గారు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని తెలియజేస్తూ ఉండండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ద్వారా మరింత క్వాలిటీగా మీకు క్లాస్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ అనేది కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1, 1, 2 కూడా సరియైనటువంటి అంశాలే. పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశ రచయిత చింత దీక్షితులు గారు, అదేవిధంగా చందమామ అనేటువంటి గేయం యొక్క రచయిత నండూరి రామ్మోహన్ రావు గారు, ఇవి రెండు కూడా సరియైనటువంటి అంశాలే. తర్వాత మూడవ క్వశ్చన్, కాగు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 వాలకం, ఆప్షన్ 2 మరగడం, ఆప్షన్ 3 పద్ధతి, ఆప్షన్ 4 పెద్ద బిందె. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పెద్ద బిందె అండి. నీళ్లు కాగుతున్నాయి అంటాం కదా, అది కాదండి. మరగడం కాదు, వాలకం కూడా కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పెద్ద బిందె. తర్వాత నాలుగో క్వశ్చన్, తెలుగు తోట అనేది ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 కథానిక, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 సంభాషణ, ఆప్షన్ 4 గేయం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 గేయం అండి. తెలుగు తోట అనేది ఒక గేయం. తర్వాత ఐదవ క్వశ్చన్, కందుకూరి రామభద్ర కవి రచనలో లేనిది ఏది? ఆప్షన్ 1 లేమొగ్గ, ఆప్షన్ 2 తరంగిణి, ఆప్షన్ 3 గేయమంజరి, ఆప్షన్ 4 జలదాంగన. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 జలదాంగన అండి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి తెలుగు తోట అనేటువంటి గేయం యొక్క రచయిత ఎవరు అంటే కందుకూరి రామభద్ర కవి. అదేవిధంగా ఇతని యొక్క రచనలు ఏంటి అంటే లేముగ్గ, తరంగిణి, గేయమంజరి అనేటివి ఈయన గారి యొక్క రచనలు. తరువాత ఆరవ క్వశ్చన్, గులాబీ తోట అనే రచన ఏ కవికి చెందినది? ఆప్షన్ 1 పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 గువ్వల చెన్నడు, ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 4 జీవి సుబ్రహ్మణ్యం. ఇక్కడ చాలా రచనలు వస్తాయి, చాలా మంది కవులు కూడా వస్తారు కాబట్టి
ఖచ్చితంగా వీటిని బైహార్డ్ చేస్తూనే ఉండాలి. లేదంటే కోడ్స్ రూపంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పేపర్లో వచ్చేటువంటి కథనాలు మీరు నమ్మకండి. ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది, టెట్ అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు పెండింగ్లో పెట్టారనుకోండి ప్రిపరేషన్ని, సడన్గా వచ్చేస్తుంది, మీరు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి గారు అండి. గులాబీ తోట అనేటువంటి ప్రముఖమైనటువంటి రచన ఎవరిది అంటే దువ్వూరి రామిరెడ్డి గారు. ఇక్కడ కృషి వలుడు, అదేవిధంగా జలదాంగన, తర్వాత గులాబీ తోట, పాఠశాల మొదలైనటువంటి రచనలన్నీ కూడా మనకి ఎవరి అంటే దువ్వూరి రామిరెడ్డి గారివి. తర్వాత 7వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ధర, దాని యొక్క అర్థం భూమి నేల. ఆప్షన్ 2 పరికించు మాట్లాడించు. ఆప్షన్ 3 మర్మము భావము. ఆప్షన్ 4 కమలాప్తుడు సూర్యుడు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరికించు మాట్లాడించు అనేది సరికానిది. ఇక్కడ ఎందుకు అంటే పరికించు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే పరిశీలించు అని అర్థము. అదేవిధంగా ధరకు భూమి నేల అనేటివి మనకు అర్థాలుగా ఉంటాయి. అదేవిధంగా మర్మంకు అర్థాలని కనుక చూసుకుంటే సారము లేదా భావము లేదా రహస్యము రహస్యంగా మనం చెప్పుకుంటాము. కమలాప్తుడు అంటే సూర్యుడు అండి, అంటే కమలాలకు ఆప్తుడుగా ఉంటాడు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వెనకాల అర్థాలని మాత్రమే చదవకుండా మనకు పద్యాల్లో కూడా కొన్ని అర్థాలు అనేటివి ఉంటాయి. ఖచ్చితంగా వాటిని నేర్చుకునేటువంటి అవకాశం అనేది ఉంటేనే మనం ఎగ్జామ్లో రాయగలుగుతాము వాటి యొక్క సమాధానాలని. తర్వాత 8వ క్వశ్చన్, సాహితీ చరిత్రలో చర్చనీయాంశాలు అనేటువంటి రచన ఎవరిది? ఆప్షన్ 1 పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 గువ్వల చెన్నడు, ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 4 జీవి సుబ్రహ్మణ్యం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 జీవి సుబ్రహ్మణ్యం అండి. ఇక్కడ సాహితీ చరిత్రలో చర్చనీయాంశాలు అనేటువంటి రచన ఎవరిది అంటే జీవి సుబ్రహ్మణ్యం గారిది. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 మొత్తము తెలుగు సంవత్సరాలు 60, స్టేట్మెంట్ 2 అందులో మొదటిది ప్రభవ, చివరిది విభవ. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. మొత్తం తెలుగు సంవత్సరాలు కనుక చూసుకుంటే 60 అండి. అందులో మొదటిది ఏంటి అంటే ప్రభవ, అదేవిధంగా 60వది చివరిది ఏంటి అంటే అక్షయ. ఇప్పుడు 10వ క్వశ్చన్, అందాల తోటలో బాలా ఏముంది ఆడగా పాడగా తోడు రమ్మంది అనేటువంటి పాట యొక్క రచయిత? ఆప్షన్ 1 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 3 పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 కస్తూరి నరసింహమూర్తి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 కస్తూరి నరసింహమూర్తి గారండి. తర్వాత 12వ క్వశ్చన్, తెలుగు నెలల్లో 7,9 నెలలు వరుసగా? ఆప్షన్ 1 అశ్వయుజం మార్గశిరం, ఆప్షన్ 2 కార్తీకం మార్గశిరం, ఆప్షన్ 3 అశ్వయుజం కార్తీకం, ఆప్షన్ 4 మార్గశిరము పుష్యము. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. చాలా మంది నాలాంటి వాళ్లకు తెలుగు నెలలు కూడా రాకుండా ఉంటాయండి. ఖచ్చితంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆశ్వయుజం మార్గశిరం అండి. ఇక్కడ మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇక్కడ ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అంటే ఎందుకంటే మనం జనవరి, ఫిబ్రవరిలో బతికిన వాళ్ళం కాబట్టి మనకి ఇవన్నీ గుర్తుండకపోవచ్చు. ఇవి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా గుర్తు లేని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక సింపుల్ ఒక కోడ్ని గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే సివిజే ఆస్బా
KMP అండి. ఒక 2 సార్లు అంటే మీకు గుర్తుండిపోతుంది. CVJ ఆస్బా KMP అండి. ఇక్కడ చూడండి, C అంటేనేమో చైత్రం, V అంటేనేమో వైశాఖం, J అంటేనేమో జ్యేష్టం, తర్వాత A అంటేనేమో ఆషాఢం, తర్వాత S అంటేనేమో శ్రావణం, తర్వాత B అంటే భాద్రపదం, దాని తర్వాత A అంటే ఆశ్వయుజం అండి. దాని తర్వాత K అంటేనేమో కార్తీకం, దాని తర్వాత M అంటే మార్గశిరం, తర్వాత P అంటేనేమో పుష్యం, దాని తర్వాత M అంటే మాఘం, దాని తర్వాత P అంటే ఫాల్గుణం. ఈ రకంగా CVJ ఆస్బా KMP అంటే మీరు సులభంగా ఈ రకంగా ఎంత తికమక పెట్టి మనం అడిగినా కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా పండుగలు వచ్చేటువంటి నెలల్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత 13వ క్వశ్చన్, కేనోపనిషత్తు అనేటువంటి రచన ఏ కవికి చెందినది? ఆప్షన్ 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 3 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 4 కస్తూరి నరసింహమూర్తి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. కేనోపనిషత్తు, అదేవిధంగా ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, అదేవిధంగా రత్నలక్ష్మి, శతపత్రం అనేటువంటి రచనలను రచించింది ఎవరు అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తర్వాత పంట చేలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 గేయము, ఆప్షన్ 4 పాట. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాట అండి. తర్వాత 15వ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పంట చేలు అనేటువంటి పాట యొక్క రచయిత పాలగుమ్మి విశ్వనాథం, ఆప్షన్ 2 ఈయన ఆకాశవాణిలో పనిచేశారు మరియు లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. ఆప్షన్ 1 1, 2 సరైనవే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవే. తర్వాత 16వ క్వశ్చన్, రొదలు అనేటువంటి పదానికి అర్థం? ఆప్షన్ 1 బాధలు, ఆప్షన్ 2 శబ్దాలు, ఆప్షన్ 3 దట్టమైన పొగలు, ఆప్షన్ 4 ప్రవాహాలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 శబ్దాలు. తర్వాత 17వ క్వశ్చన్, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 నరసింహమూర్తి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం గారండి. ఇక్కడ ఈయన మానవ సంబంధాలోని సున్నితమైనటువంటి పార్శ్వాలను చిత్రీకరించినటువంటి గొప్ప ఉత్తమ ఉపాధ్యాయుడిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. తర్వాత 18వ క్వశ్చన్, గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత ఎవరు? ఆప్షన్ 1 మధురాంతకం, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమూర్తి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 చింతా దీక్షితులండి. తర్వాత 19వ క్వశ్చన్, క్రింది వాటిలో చింతా దీక్షితులు గారి రచనల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 ఏకాదశి, ఆప్షన్ 2 ఇంద్రావతి, ఆప్షన్ 3 శబరి, ఆప్షన్ 4 లక్కపిడతలు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రావతి అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 దూషించేవాడు, ఆప్షన్ 2 దూషించనివాడు, ఆప్షన్ 3 హాస్యగాడు, ఆప్షన్ 4 చిన్నరాజు. ఇక్కడ క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చదివేలోపు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 హాస్యగాడు అండి. ఇక్కడ విదూషకుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే హాస్యగాడు. తర్వాత 2వ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? స్టేట్మెంట్ 1 ప్రణవము అనగా ఓంకారము, స్టేట్మెంట్ 2 స్వస్తి అనగా విడుపు విముక్తి. ఇక్కడ సరి అయిన వాటిని గుర్తించాలి. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరైనది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే మనకు మోక్షము అంటే విడుపు లేదా విముక్తిగా మనం చెప్పుకుంటాం, వాటి యొక్క అర్థం. అదేవిధంగా స్వస్తి అంటే ఏంటి అంటే శుభం. తర్వాత మూడవ క్వశ్చన్, అనుభూతి గీతాలు ఇతని యొక్క కవితా సంకలనం. ఆప్షన్ 1 బసవరాజు అప్పారావు, ఆప్షన్ 2 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆప్షన్ 3 సోదం రామ్మోహన్ రావు, ఆప్షన్ 4 గురజాడ అప్పారావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అండి. అనుభూతి గీతాలు అనేటువంటి కవితా సంకలనాన్ని రాసింది ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తెలుగులో అనుభవ కవిత్వానికి ప్రతినిధిగా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా తేనెల తేటల మాటలతో అనేటువంటి పాటకు కూడా ఈయనే రాశాడు. తర్వాత నాలుగో క్వశ్చన్, గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 గేయము, ఆప్షన్ 4 వ్యాసము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 గేయం. తర్వాత ఐదవ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 తాళ్లపాక అన్నమయ్య పదకవితా పితామహుడు, ఆప్షన్ 2 ఈయన 36,000 సంకీర్తనలు వ్రాసారని ప్రతీతి. ఇక్కడ సరైనవి ఏవి? ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. తాళ్లపాక అన్నమయ్య పద కవితా పితామహుడుగా పేరు పొందడం జరిగింది. ఈయన రాసినవన్నీ అంటే 36 కాదండి 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. తర్వాత ఆరవ క్వశ్చన్, ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అనేటువంటి ప్రశ్న వేసింది ఎవరు? ఆప్షన్ 1 గోపాల్, ఆప్షన్ 2 జయచంద్రుడు, ఆప్షన్ 3 ఢిల్లీ సుల్తాన్, ఆప్షన్ 4 జయచంద్రుడి మంత్రి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 ఢిల్లీ సుల్తాన్ అండి. ఇక్కడ మనకు గోపాల్ తెలివి అనేటువంటి పాఠ్యాంశంలో చాలా రకాల పాత్రలు అనేటివి ఉన్నాయి. చాలా అంటే ఒక 4-5 పాత్రలు అనేటివి ఉన్నాయి. అందులో వారి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ సంభాషణ నుండి ఈ రకంగా వాక్యాలు అనేటివి అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ సుల్తాన్. తర్వాత ఏడవ క్వశ్చన్, విందు అనే పాఠ్యాంశంలో నాయన నా కోసము ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఎవరు? ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 నక్షత్రాలు, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 వాయువు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నక్షత్రాలు అండి. విందు అనేటువంటి పాఠ్యాంశంలో కూడా మనకు పాత్రలు అనేటివి ఉన్నాయి. అందులో కనుక చూసుకుంటే నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగినటువంటిది ఎవరు అంటే నక్షత్రాలు. తర్వాత ఎనిమిదవ క్వశ్చన్, ఒట్టి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 భాష, ఆప్షన్ 2 విని, ఆప్షన్ 3 కలిగినది, ఆప్షన్ 4 ఏమీ లేని. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏమీ లేని. తర్వాత తొమ్మిదవ క్వశ్చన్, కందిరీగ కిటుకు అనేటువంటి పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్ 1 రావురి భరద్వాజ, ఆప్షన్ 2 వెంకట పార్వతీశ కవులు, ఆప్షన్ 3 వింజమూరి శివరామారావు, ఆప్షన్ 4 అవధాని రమేష్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 రావురి భరద్వాజ గారు. తర్వాత 10వ క్వశ్చన్, కద్దు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ముఖము, ఆప్షన్ 2 జాతి, ఆప్షన్ 3 ఉన్నది, ఆప్షన్ 4 లేనిది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉన్నది లేదా లేనిది అనేటువంటి పదాలు దీనికి అర్థంగా మనం చెప్పుకుంటాం. తర్వాత 11వ క్వశ్చన్, క్రింది వాటిలో అవధాని రమేష్ గారికి సంబంధించని రచన ఏది? ఇక్కడ సంబంధించని అన్నాము. ఆప్షన్ 1 గుజ్జనగూళ్ళు, ఆప్షన్ 2 కాసుల పేరు, ఆప్షన్ 3 ప్రతీకారము, ఆప్షన్ 4 జలప్రలయము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 జలప్రలయం. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో రావురి భరద్వాజ గారి నవలల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 కరిమింగిన వెలగపండు, ఆప్షన్ 2 జలప్రలయం, ఆప్షన్ 3 పాకుడురాళ్ళు, ఆప్షన్ 4 కథాసాగరం. ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 కథాసాగరం అండి. ఇక్కడ రావూరి భరద్వాజ గారి యొక్క ఈ నవలలు ఏంటి అంటే కరిమింగిన వెలగపండు, అదేవిధంగా జలప్రలయం, అదేవిధంగా పాకుడు రాళ్ళు. ఇది కథాసాగరం అనేది కూడా రావూరి భరద్వాజ గారు రాసిందే గాని కథాసాగరం అనేది ఒక కథ నవల కాదు. తర్వాత 13వ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది? ఆప్షన్ 1 కథాసాగరము, ఆప్షన్ 2 జలప్రలయము, ఆప్షన్ 3 కీలుగుర్రము, ఆప్షన్ 4 పాకుడు రాళ్ళు. అందరికీ తెలిసినటువంటి ప్రశ్నే. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాకుడు రాళ్ళు అండి. తర్వాత 14వ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారి 37 కథా సంపుటాల్లో లేనిది? ఆప్షన్ 1 అపరిచితులు, ఆప్షన్ 2 కథాసాగరము, ఆప్షన్ 3 కీలుగుర్రము, ఆప్షన్ 4 ఉడతమ్మ ఉపదేశము. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 3,4 మాత్రమే, ఆప్షన్ 3 1,4 మాత్రమే, ఆప్షన్ 4 2,3 మాత్రమే. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 3,4 అండి. ఎందుకు అంటే మనకు రావూరి భరద్వాజ గారి 37 కథా సంపుటాల్లో ఉన్నాయి ఏంటి అంటే అపరిచితులు, అదేవిధంగా కథాసాగరము. తర్వాత మనకు కీలుగుర్రము, ఉడతమ్మ ఉపదేశం ఇవన్నీ ఏంటి అంటే 43 పిల్లల కథల్లో ఇది కూడా ఒక భాగంగా ఉంటాయి ఇవి. తర్వాత 15వ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ ఏది? ఆప్షన్ 1 అపరిచితుడు, ఆప్షన్ 2 కథాసాగరం, ఆప్షన్ 3 విమల, ఆప్షన్ 4 పాకుడు రాళ్ళు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 విమల అండి. ఈయన రాసినటువంటి తొలి కథ ఏది అంటే విమల. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో అకలంక అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 మచ్చలేనివాడు, ఆప్షన్ 2 చరిత్ర కలవాడు, ఆప్షన్ 3 గొప్పతనం, ఆప్షన్ 4 మెరుమిట్లు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 మచ్చలేనివాడు లేదా చెడ్డ గుణం అనేది లేనివాడు. తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వారిలో కళా ప్రపూర్ణ బిరుదు కలిగిన వారు ఎవరు? ఆప్షన్ 1 రావూరి భరద్వాజ, ఆప్షన్ 2 వింజమూరి శివరామారావు, ఆప్షన్ 3 అవధాని రమేష్, ఆప్షన్ 4 బసవరాజు అప్పారావు. ఇక్కడ ఆప్షన్ 1 1,2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1,4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 1,3 మాత్రమే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1,2 మాత్రమే సరైనవి. రావూరి భరద్వాజ గారికి, అదేవిధంగా వింజమూరి శివరామరావు గారికి ఇద్దరికి కూడా కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదు అనేది ఉంది. ఇలా క్లాష్ అయినప్పుడు బిరుదులు కానీ ఇంకా ఏ రకమైనటువంటి అంశాలనైనా కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక నోట్స్ పెట్టుకొని ఈ రకంగా కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. వీటన్నిటిని కూడా బైహార్డ్ చేయాల్సిందే అండి. ప్రతిసారి చదువుతా ఉంటే మనకు గుర్తుండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత 18వ క్వశ్చన్, తెలుగు తల్లి అనేటువంటి పాఠ్యాంశ రచయిత? ఆప్షన్ 1 పిల్లల మర్రి వెంకట హనుమంతరావు, ఆప్షన్ 2 వేమగంటి లక్ష్మీ నరసింహారావు, ఆప్షన్ 3 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఆప్షన్ 4 రావూరి భరద్వాజ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. తర్వాత 19వ క్వశ్చన్, గోర్కీ కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటి మొదలైనటువంటి రచనలు రాసింది ఎవరు? ఆప్షన్ 1 పిల్లల మర్రి వెంకట హనుమంతరావు, ఆప్షన్ 2 వేమగంటి లక్ష్మీ నరసింహారావు, ఆప్షన్ 3 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఆప్షన్ 4 వింజమూరి శివరామారావు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ గోర్కీ కథలు, కల్పవల్లి అనేటువంటి ఖండకావ్య సంపుటి మొదలైనటువంటి రచనలు రాసింది ఎవరు అంటే వింజమూరి శివరామరావు. క్రింది వాటిలో శ్రీశ్రీ గారి యొక్క ఆత్మకథ ఏది? ఆప్షన్ 1 ప్రస్థానము, ఆప్షన్ 2 మరో ప్రస్థానము, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతము. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా తెలియజేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 అనంతం అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే శ్రీశ్రీ గారు 7th 8th లో వచ్చినప్పటికి కూడా అక్కడ ఆత్మకథకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ మనకు 3rd క్లాస్ లో ఆత్మకథ అనేది అనంతము ఇవ్వడం జరిగింది. అంటే 3rd క్లాస్ అంటే ఏదో ఈజీ అనుకోకండి, చాలా క్లిష్టమైనటువంటి అంశాలు కూడా 3rd క్లాస్ లో ఉన్నాయి. కాబట్టి మనం చాలా అంశాలు నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి మీరు ఏదో పేపర్లో వచ్చేటువంటి కథనాలు నమ్మేసి ప్రిపరేషన్ ని పక్కకు పెడితే మాత్రం మీరే లాస్ అవుతారు. ఇక మనం రెండవ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. తర్వాత రెండవ క్వశ్చన్, తల్లి భారతి వందనం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సరి అయినటువంటి అంశాలు ఏవి? ఆప్షన్ 1 ఇది పాట అనేటువంటి ప్రక్రియకు చెందినది. స్టేట్మెంట్ దీన్ని దాశరథి రంగాచార్యులు గారు రచించడం జరిగింది. ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే తల్లి భారతి వందనం అనేది సంసిద్ధత పాఠ్యాంశాలకు సంబంధించిందండి. ఇది ఒక పాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దీన్ని రచించింది దాశరథి రంగాచార్యులు కాదండి, దాశరథి కృష్ణమాచార్యులు. గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర ఏది? ఆప్షన్ 1 అగ్నిధార, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 తిమిరంతో సమరం, ఆప్షన్ 4 యాత్రా స్మృతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 యాత్రా స్మృతి అండి. ఇక్కడ దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క ఆత్మకథ అన్నా ఒకటే, లేదంటే స్వీయ చరిత్ర అన్నా ఒకటే. ఇక్కడ చూసుకుంటే ఈ స్వీయ చరిత్ర ఏంటి అంటే యాత్రా స్మృతి అండి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవిగా మనం ఈయనని చెప్పొచ్చు. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడినటువంటి వారు. అదేవిధంగా పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య గారు. అదేవిధంగా అగ్నిధార, దాని తర్వాత రుద్రవీణ, తిమిరంతో సమరం ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలుగానే చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగో క్వశ్చన్, మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశము ఈ ప్రక్రియకు చెందినది. ఆప్షన్ 1 గేయము, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 కథ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఇది ఒక కథ అండి. దేనికి సంబంధించింది అంటే దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే హాస్యం అండి. తర్వాత ఐదవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనటువంటి జత ఏది? ఆప్షన్ 1 తెలుగు తల్లి అనేది మన దేశభక్తి అనేటువంటి ఇతివృత్తంతో ఉంది. అదేవిధంగా రెండవది మర్యాద చేద్దాం అనేది పరస్పర సహకారంతో అని ఈ రకంగా మనకు ఇతివృత్తము మరియు పాఠానికి సంబంధించినటువంటి జతల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో సరి అయినటువంటి జత ఏది అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇంతకు ముందే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మర్యాద చేద్దామనేది దీని యొక్క ఇతివృత్తం ఏంటండి? హాస్యము, పరస్పర సహకారం కాదు. కాబట్టి రెండవది సరి అయినది కాదు. సరి అయినటువంటి జత ఏంటి అంటే తెలుగు తల్లి అనేది దేశభక్తి అనేటువంటి ఇతివృత్తానికి చెందింది. కాబట్టి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. తర్వాత ఆరవ క్వశ్చన్, మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము మరియు ప్రక్రియలు వరుసగా ఆప్షన్ 1 నైతిక విలువలు కథ, ఆప్షన్ 2 సహానుభూతి గేయ కథ, ఆప్షన్ 3 భాషా అభిరుచి గేయము, ఆప్షన్ 4 నైతిక విలువలు గేయ కథ.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 సహానుభూతి మరియు గేయకథ అండి. ఇక్కడ మనకి దీని యొక్క మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సహానుభూతి అండి. అదేవిధంగా ప్రక్రియ ఏంటి అంటే గేయకథ. తర్వాత 7వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 తొలి పండగ అనేది కథనం అనేటువంటి ప్రక్రియకు చెందింది, ప్రకృతి వర్ణన దీని యొక్క ఇతివృత్తం. రెండవది పద్య రత్నాలు, ఇది పద్యాలు అనేటువంటి మనకు ప్రక్రియకు చెందింది. అదేవిధంగా ఇతివృత్తం వచ్చేసి భాషా అభిరుచి. దాని తర్వాత మేకపిల్ల అనేది కథ అనేటువంటి ప్రక్రియకి చెందింది, దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి పరస్పర సహకారం. ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ సరికాని ఏది అని అడగడం జరిగింది. ఫాస్ట్ గా మీ ఆన్సర్ ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇవి రెండూ కూడా సరి అయినవి కాదు. ఎందుకంటే తొలి పండగ అనేది ఏం తెలియజేస్తుంది అంటే మనకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది. అంటే దాని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకు తెలియజేయడానికి. కథనం వచ్చేసి ప్రక్రియ అండి, ఇది సరి అయినదే. అదేవిధంగా పద్యరత్నాలు అనేటివి పద్యాలు అనేటువంటి ప్రక్రియకు చెందింది. కానీ ఇక్కడ దీని యొక్క ఇతివృత్తము అంటే అది తెలియజేసేది ఏంటి అంటే నైతిక విలువల గురించి తెలియజేస్తుంది. ఎప్పుడైనా మనకు పద్యాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం వచ్చింది అంటే ఖచ్చితంగా నైతిక విలువలు అని పెట్టేయచ్చు. దాని తర్వాత మేకపిల్ల అనే కథ అనేది పరస్పర సహకారానికి సంబంధించినటువంటిది, ఇది సరి అయింది. ఇవి రెండూ కూడా సరికానివి. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ ఈ రెండిటికి సంబంధించినటువంటి ఆప్షన్ ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఇలా కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 8వ క్వశ్చన్, అనుంగు అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 1 చందమామ, ఆప్షన్ 2 చాలా దూరమైన, ఆప్షన్ 3 తప్పనిసరి అయిన, ఆప్షన్ 4 ప్రియమైన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్రియమైన అండి. అనుంగు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ 4 ప్రియమైన. తర్వాత 9వ క్వశ్చన్, తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి యొక్క రచన ఏది? ఆప్షన్ 1 మహాప్రస్థానము, ఆప్షన్ 2 మరో ప్రస్థానము, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 మహాప్రస్థానం అండి. మహాప్రస్థానం అనేది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి రచనగా మనం చెప్పుకోవచ్చు. చాలా విప్లవాన్ని క్రియేట్ చేసినటువంటి రచన ఇది శ్రీశ్రీ గారిది, శ్రీరంగం శ్రీనివాస్ గారిది. అదేవిధంగా మరో ప్రస్థానము, అదేవిధంగా ఖడ్గ సృష్టి, అనంతం ఇవన్నీ కూడా శ్రీశ్రీ గారి యొక్క రచనలే మనకు తెలుసు. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఐకమత్యం అనేటువంటి కథకు టాల్స్టాయ్ కథ ఆధారంగా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 2 లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రక్షణ్ కథకులు, అదేవిధంగా నవలాకారుడు. అదేవిధంగా ఆప్షన్ 3 సమరము, శాంతి, ఆనా కెరినివా వంటి గొప్ప నవలలు రచించారు. ఇక్కడ నవలలు రచించారు అండి. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 పైవన్నీ కూడా సరైనవి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పైవన్నీ కూడా సరైనవి. ఐకమత్యము అనేటువంటి కథకు టాల్స్టాయ్ యొక్క కథ ఆధారంగా చెప్పుకోవచ్చు. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులుగా మనం చెప్పుకుంటాము. సమరము, శాంతి, ఆనా కెరినివా వంటి గొప్ప నవలలు కూడా రచించడం జరిగింది. తర్వాత 11వ క్వశ్చన్, సమయానికి నీవు రాకపోతే చంపేసేవారురా అనేటువంటి వాక్యము అన్నది ఎవరు? ఆప్షన్ 1 పరమానందయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 పేరయ్య, ఆప్షన్ 4 శిష్యులు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పేరయ్య అండి. పేరయ్య పరమానందయ్య యొక్క మిత్రుడండి. అతను ఒకసారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అరే పరమానందయ్య అనుకుంటూ వస్తాడు. మా గురువు గారిని ఈ రకంగా అంటున్నారు ఏంటి అని శిష్యులు ఏం చేస్తారు అంటే అతన్ని కట్టేస్తారు. కాబట్టి ఆ రకంగా కట్టేసిన తర్వాత వెంటనే వీళ్ళు రావడం జరుగుతుంది. ఆ సమయంలో వచ్చినటువంటి వాక్యమే సమయానికి నీవు రాకపోతే చంపేసే వారు రా పరమ అని పేరయ్య అంటారు. కాబట్టి ఈ రకంగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి సంభాషణల పైన కూడా మనకు క్వశ్చన్స్ అనేటివి అడిగేటువంటి అవకాశం ఉంది. పాఠ్యాంశంలో ఒక లైన్ ఇచ్చేసి ఇది వీరికి సంబంధించింది, ఇది వారికి సంబంధించింది అని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1, ఈసబ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. స్టేట్మెంట్ 2, ఈ కథలు కొన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. స్టేట్మెంట్ 3, ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 2, 3 సరైనవి. ఆప్షన్ 3 1, 3 సరైనవి. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అవుతుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1, 3 సరైనవండి. ఇక్కడ ఈసబ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. అదేవిధంగా ఈ కథలు కొన్ని ప్రపంచ భాషల్లోకి కాదండి, దాదాపుగా అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇక్కడ కొన్ని అన్నారు కాబట్టి ఇది సరి అయింది కాదు. తర్వాత ఇవి 2500 సంవత్సరాల నాటివిగా చెప్పుకుంటారు. కాబట్టి 1, 3 అనేవి సరైనవి. తర్వాత 12వది, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 ఆలూరి బైరాగి. ఆప్షన్ 2 దేవులపల్లి వెంకట శాస్త్రి. ఆప్షన్ 3 నండూరి. ఆప్షన్ 4 కృష్ణమాచారి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఆలూరి బైరాగి అండి. మానవుడి యొక్క అస్తిత్వ వేదన అంటే మనకు సమాజంలో ఉండడానికి ఎన్నో వేదనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించినటువంటి కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి గారు. తర్వాత 13వ క్వశ్చన్, నూతిలో గొంతుకలు అనేటువంటి రచన ఎవరిది? ఆప్షన్ 1 నండూరి రామ్మోహనరావు. ఆప్షన్ 2 ఆలూరి బైరాగి. ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఆప్షన్ 4 షేక్ నాజర్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆలూరి బైరాగి అండి. ఈ ఆలూరి బైరాగి గారి యొక్క మిగిలినటువంటి రచనలు కనుక చూసుకుంటే చీకటి మొదలు, అదేవిధంగా నూతిలో గొంతుకలు, తర్వాత ఆగమ గీతి, తర్వాత దివ్య భవనం అనేటువంటి ప్రసిద్ధ రచనలు ఈయన రాయడం జరిగింది. తర్వాత 14వ క్వశ్చన్, కలపండి చేయి చేయి అనేటువంటి గేయం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ 1 నండూరి రామ్మోహన్ రావు. ఆప్షన్ 2 ఆలూరి బైరాగి. ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఆప్షన్ 4 షేక్ నాజర్. తర్వాత దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అండి. కలపండి చేయి చేయి అనేటువంటి గేయం యొక్క రచయిత ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. తర్వాత 15వ క్వశ్చన్, ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచి అచ్చమైన తెలుగు కవిగా పేరు పొందిన వారు ఎవరు? ఆప్షన్ 1 నండూరి రామ్మోహనరావు. ఆప్షన్ 2 ఆలూరి బైరాగి. ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఆప్షన్ 4 షేక్ నాజర్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారండి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు ఎవరు, అదేవిధంగా అచ్చమైన తెలుగు కవిగా పేరు పొందిన వారు ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. తర్వాత 16వ క్వశ్చన్,
క్రింది వాటిలో దేవులపల్లి గారి యొక్క కవిత్వం యొక్క లక్షణాల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 అక్షర రమ్యత, ఆప్షన్ 2 నానా రుచిరార్థ సూక్తి, ఆప్షన్ 3 భావన సౌకర్యము, ఆప్షన్ 4 శబ్ద సంస్కారము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 నానా రుచిరార్థ సూక్తి అండి. క్రింది వాటిలో దేవులపల్లి గారి యొక్క కవిత్వం లక్షణాల్లో లేనిది అని అడిగాము. ఇక్కడ లేనిది ఏంది అంటే నానా రుచిరార్థ సూక్తి, అక్షర రమ్యత, తర్వాత భావన సౌకర్యము, శబ్ద సంస్కారం అనేటివి దేవులపల్లి గారి యొక్క కవితా లక్షణాలు. తర్వాత 17వ క్వశ్చన్, షేక్ నాజర్ పాఠశాలలో వేసినటువంటి నాటకం ఏది? ఆప్షన్ 1 పల్నాటి యుద్ధము, ఆప్షన్ 2 బొబ్బిలి యుద్ధము, ఆప్షన్ 3 ద్రోణాచార్య, ఆప్షన్ 4 పింజారి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ద్రోణాచార్య అండి. షేక్ నాజర్ గారు బుర్రకథ పితామహులుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. పల్నాటి యుద్ధము, బొబ్బిలి యుద్ధము, పింజార్ ఇవన్నీ కూడా మనకు బుర్రకథలుగానే చెప్పుకోవచ్చు. ఈయన పాఠశాలలో వేసినటువంటి నాటకం ఏది అంటే ద్రోణాచార్య. తర్వాత 18వ క్వశ్చన్, రాటా అనగా ఆప్షన్ 1 గుంజ, ఆప్షన్ 2 నిట్టాడు, ఆప్షన్ 3 స్తంభము, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవి అండి. రాటా అనేటువంటి లేదా గుంజ అనేటువంటి పదానికి రాటా, తర్వాత నిట్టాడు, స్తంభం ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 19వ క్వశ్చన్, నండూరి రామ్మోహన్ రావు గారు రచించినటువంటి బాల గేయాల సంపుటం ఆప్షన్ 1 నరావతారము, ఆప్షన్ 2 విశ్వ దర్శనము, ఆప్షన్ 3 హరివిల్లు, ఆప్షన్ 4 విశ్వరూపం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 హరివిల్లు అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే నరావతారము, విశ్వదర్శనము, విశ్వరూపము ఈ రకమైనటువంటి ప్రముఖ రచనలు రాసింది కూడా నండూరి సుబ్బారావు గారే, నండూరి రామ్మోహన్ రావు గారే. రాజు కవి అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 కథనం, ఆప్షన్ 2 పద్యము, ఆప్షన్ 3 వ్యాసము, ఆప్షన్ 4 పద్య కథ. లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా లైవ్ చాట్ బటన్ ద్వారా ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పద్య కథ అండి. ఇక్కడ రాజు కవి అనేటువంటి పాఠ్యాంశం పద్య కథ అనేటువంటి ప్రక్రియకు చెందింది. తర్వాత 2వ క్వశ్చన్, పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము మరియు ప్రక్రియలు వరుసగా ఆప్షన్ 1 దేశభక్తి గేయము, ఆప్షన్ 2 పిల్లల స్వభావము కథ, ఆప్షన్ 3 సమయస్ఫూర్తి కథ, ఆప్షన్ 4 సామాజిక అంశము గేయము. ఇంకా అందరూ లైక్ చేయాలండి. ఇక్కడ మీకు వాచింగ్ కు ఈ లైక్స్ కు మీరు ఈక్వల్ అనేది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకు అంటే వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అవుతుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 పిల్లల స్వభావం మరియు కథ. ఇక్కడ పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అంటే అది ఏం చెప్తుంది అంటే పిల్లల యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందో చెప్తుంది. ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటే కథ అనేటువంటి ప్రక్రియకు చెందింది. తర్వాత 3వ క్వశ్చన్, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు? ఆప్షన్ 1 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఆప్షన్ 2 తాళ్లపాక అన్నమయ్య, ఆప్షన్ 3 సోదుం రామ్మోహన్ రావు, ఆప్షన్ 4 గుర్రజాడ వెంకటాపరావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారండి. ఈయన కవితో పాటు కథకుడు, అదేవిధంగా విమర్శకుడు కూడా. అంతేకాకుండా అనుభూతి గీతాలు అనేటువంటి కవితా సంపుటి కూడా ఈయనదే. తర్వాత 4వ క్వశ్చన్, తెలుగు జానపద రామాయణం అనేటువంటి రచన ఎవరిది? తెలుగు జానపద రామాయణం అనే రచన ఎవరిది అంటే ఇక్కడ మిస్టేక్ పడింది. ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, ఆప్షన్ 2 గుర్రం జాస్వా, ఆప్షన్ 3 ఎడవి బాపురాజు, ఆప్షన్ 4 మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు గారండి. అదేవిధంగా తెలుగు సాహిత్యోధారకులు అనేటువంటి రచన కూడా ఈయనదే.
తర్వాత 5వ క్వశ్చన్ వెయ్యేండ్ల కవినోయ్ అనేటువంటి పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, అదేవిధంగా ఆప్షన్ 2 గుర్రం జాసువా, ఆప్షన్ 3 అడవి బాపిరాజు, ఆప్షన్ 4 మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అడవి బాపిరాజు. తర్వాత 6వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య గారి ఆత్మకథ అనంతం, స్టేట్మెంట్ 2 శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినటువంటి స్టేట్మెంట్లు కాదు. ఎందుకంటే దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క ఆత్మకథ అన్న స్వీయ చరిత్ర అన్న ఒకటి, అదేంటి అంటే యాత్రాస్మృతి. అదేవిధంగా శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ ఏంటి అంటే అనంతం. తర్వాత 7వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆలూరి బైరాగి మానవుడి అస్తిత్వ వేదనపై కవితలు వెలువరించాడు. స్టేట్మెంట్ 2 చీకటి మొదలు, నూతిలో గొంతుకలు, నరావతారం అనేటువంటి రచనలు రచించాడు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే అండి. ఇక్కడ ఆలూరి బైరాగి మానవుడి అస్తిత్వ వేదనపై కవితలు వెలువరించడం జరిగింది. అదేవిధంగా చీకటి మొదలు, తర్వాత నూతిలో గొంతుకలు అనేటివి ఈయన రచనలే. కానీ నరావతారం అనేది నండూరి గారి రచన. నరావతారం నండూరి, ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 8వ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 రాశి అనగా నక్షత్రాల గుంపు, స్టేట్మెంట్ 2 కలశం అనగా చిన్న కుండ లేదా చెంబు, స్టేట్మెంట్ 3 ఆయనం అనగా గమనము, ఆప్షన్ 4 కచ్చిక అనగా చెక్కతో తయారు చేసినటువంటి దువ్వెన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కాదండి, ఇక్కడ క్రింది వాటిలో సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ వర్షం వస్తుందండి, రేకుల సౌండ్ అనేది కొంత ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 కచ్చిక అనగా చెక్కతో తయారు చేసినటువంటి దువ్వెన అనేది సరైనది కాదు. కచ్చికలో అంటే ఏంటి అంటే కాల్చిన పిడకలు, మిగిలినవన్నీ సరైనవే. రాశి అనగా నక్షత్రాల గుంపు, కలశం అనగా చిన్న కుండ లేదా చెంబు, స్టేట్మెంట్ మళ్ళీ 3 వచ్చేసి ఆయనం అంటే గమనం అండి. మనకు ఉత్తరాయనము దక్షిణాయనం అంటాం కదా, ఆయనము అంటే పయనము లేదా గమనము. తర్వాత 9వ క్వశ్చన్ చాదు అనగా ఇక్కడ ఆప్షన్ 1 దేశవాళి దువ్వెన, ఆప్షన్ 2 తువ్వాలు, ఆప్షన్ 3 పిండితో తయారు చేసిన బొట్టు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చాదు అంటే ఏంటి అంటే పిండితో తయారు చేసినటువంటి బొట్టు, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 10వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 అడవి బాపిరాజు గారి యొక్క రచనలు హిమబిందు, గోనగన్నారెడ్డి, గంగిరెద్దు, స్టేట్మెంట్ 2 ఏరువాక పాట యొక్క కవి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. సరైనవి ఏవి అని క్వశ్చన్. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవి. అడవి బాపిరాజు గారి యొక్క రచనలు హిమబిందు, గోనగన్నారెడ్డి మరియు గంగిరెద్దు, ఇవన్నీ కూడా అడవి బాపిరాజు గారి యొక్క రచనలే. అదేవిధంగా ఏరువాక పాట యొక్క కవి ఎవరు అంటే బిరుదురాజు రామరాజు గారు. తర్వాత 11వ క్వశ్చన్ మొక్కుబడి అనేటువంటి రచన వీరికి చెందినది. ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, ఆప్షన్ 2 అడవి బాపిరాజు, ఆప్షన్ 3 మొక్కపాటి నరసింహ శాస్త్రి, ఆప్షన్ 3 త్రిపురనేని రామస్వామి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 మొక్కపాటి నరసింహ శాస్త్రి గారండి. మొక్కుబడి అనేటువంటి రచయిత ఎవరు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఇక్కడ మొక్కుబడి మొక్కపాటి.
తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆత్మ గౌరవ కాములు అనగా తమ గౌరవాన్ని కోరుకునేవారు. స్టేట్మెంట్ 2 ఆత్మ గౌరవ కాములు అనగా తమ గౌరవాన్ని కోల్పోయిన వారు. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఆత్మ గౌరవ కాములు అనగా మనకు తమ గౌరవాన్ని కోరుకునేవారండి, కోల్పోయిన వారు కాదు. తర్వాత 13వ క్వశ్చన్, శశికళ వీరి యొక్క రచన. ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, ఆప్షన్ 2 అడవి బాపిరాజు, ఆప్షన్ 3 మొక్కపాటి నరసింహశాస్త్రి, ఆప్షన్ 4 త్రిపురనేని రామస్వామి. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. చాలా కష్టపడి మీకోసం ఈ లైవ్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి ఖచ్చితంగా అందించండి. చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అడవి బాపిరాజు అండి. శశికళ అనేది అడవి బాపిరాజు గారి యొక్క రచన. తర్వాత 14వ క్వశ్చన్, ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల ఏ రోజున ప్రారంభమవుతుంది? ఆప్షన్ 1 మొదటి రోజు, ఆప్షన్ 2 రెండవ రోజు, ఆప్షన్ 3 మూడవ రోజు, ఆప్షన్ 4 నాలుగవ రోజు. దీని యొక్క రైట్ ఆన్సర్ అందరికీ తెలిసిందే, ఆప్షన్ 1 మొదటి రోజు అండి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మనకు మొదటి రోజు ప్రారంభమవుతుంది. కొండవాగు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 గేయము, ఆప్షన్ 2 కథనము, ఆప్షన్ 3 లేఖ, ఆప్షన్ 4 పాట. లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియోని లైక్ చేసి లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా మీ యొక్క ఆన్సర్స్ ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఈ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేది ఈ లైవ్ తర్వాత చూసిన వాళ్ళకి యూజ్ అవ్వదు కాబట్టి మీరు వీడియోని పాజ్ చేసేసి మీ యొక్క ఆన్సర్స్ ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 లేఖ అండి. కొండవాగు అనేటువంటి పాఠ్యాంశం లేఖ అనేటువంటి ప్రక్రియకు చెందింది. తర్వాత 2వ క్వశ్చన్, జయగీతం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా ఆప్షన్ 1 గేయము దేశభక్తి, ఆప్షన్ 2 పాట దేశభక్తి, ఆప్షన్ 3 పాట మహనీయుల చరిత్ర, ఆప్షన్ 4 గేయం మహనీయుల చరిత్ర. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పాట మహనీయుల చరిత్ర. జయగీతం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే పాట. అదేవిధంగా దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ఇది తెలియజేసేది ఏంటి అంటే మహనీయుల యొక్క చరిత్ర గురించి తెలియజేస్తుంది. తర్వాత 3వ క్వశ్చన్, క్రింది వాటిలో లక్షణ గ్రంథం ఏది? ఆప్షన్ 1 తృణకంకణం, ఆప్షన్ 2 స్నేహలత, ఆప్షన్ 3 జడకుచ్చులు, ఆప్షన్ 4 రమ్యాలోకం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 రమ్యాలోకం అండి. ఇక్కడ లక్షణ గ్రంథాల్లో కనుక చూసుకుంటే రాయప్రోలు గారి సుబ్బారావు రాసినటువంటి దానిలో మనకు మాధురి దర్శనము అదేవిధంగా లోకం అనేటివి రెండు కూడా లక్షణ గ్రంథాలు. తర్వాత 4వ క్వశ్చన్, కష్ట కమలములు అనేటువంటి రచన ఎవరికి చెందినది? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు. తర్వాత 5వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడు. స్టేట్మెంట్ 2 వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే రాయప్రోలు సుబ్బారావు గారు అభినవ నన్నయ్య బిరుదాంకితుడే, కానీ వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి సత్కారం ఏంటి అంటే పద్మభూషణ్ అండి, పద్మ విభూషణ్ కాదు.
తర్వాత 6వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1 ఖాళీడు అనగా అడుగుపెట్టు, స్టేట్మెంట్ 2 సోకు అనగా తగులు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవే. ఖాళీడు అనగా అడుగుపెట్టు, అదేవిధంగా సోకు అనగా తగులు. తర్వాత 7వ క్వశ్చన్, ఆంధ్ర భాష అమృతం వంటిది, తెలుగు భాష అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలతో ఉంటాయి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే క్వశ్చన్ చదివి చివరి ఆప్షన్ చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా మీరు కామెంట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళకి కొంత గ్యాప్ ఇస్తే, అంటే కొంత సమయం అనేది ఇస్తే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి గారండి. ఆంధ్ర భాష అమృతం వంటిది, తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలతో ఉంటాయి, అదేవిధంగా ఆంధ్రదేశం యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తున్నాయి, అదేవిధంగా ఆంధ్ర జాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని తెలియజేసింది ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. తర్వాత 8వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి యొక్క ప్రసిద్ధ ఖండ కావ్యాలు. స్టేట్మెంట్ 2 వీరు పిల్లల కోసము ఉదయ శతకాన్ని రచించారు. వీరు పిల్లల కోసము ఉదయ శతకాన్ని రచించారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటి ఖండకావ్యాలే, ఇది సరైనది. కానీ వీరు పిల్లల కోసం రచించినటువంటి శతకం ఏంటి అంటే తెలుగు బాల శతకం అండి, ఉదయ శతకం కాదు. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో వడగల్లు అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు. దీని యొక్క రైట్ ఆన్సర్ వడగల్లు అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వారిలో రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు. దీని యొక్క రైట్ ఆన్సర్ కూడా ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు అండి. ఈయన రేడియోలో పనిచేశాడు, రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. మనకు ఇప్పుడు లెసన్స్ లో వడగల్లు అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత. తర్వాత 11వ క్వశ్చన్, సెలయేటి దరినొక్క చెంగల్వ బాట వెంటనే పోతే పువ్వుల్ల తోటలో ఒక పెద్ద దొరలుండు కోట అనేది ఏ అలంకారానికి చెందినది? ఆప్షన్ 1 వృత్యానుప్రాస, ఆప్షన్ 2 చేకానుప్రాస, ఆప్షన్ 3 అంత్యానుప్రాస, ఆప్షన్ 4 ముక్త పదగ్రస్తాలంకారం. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ముక్త పద గ్రస్తాలంకారం. 5th క్లాస్లో ఉన్నటువంటి అలంకారాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, సెలయేటి దరినొక్క చెంగల్వ బాట వెంటనే పోతే పువ్వుల్ల తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. అంటే ఇక్కడ బాట ఉంది, ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ వదిలిపెట్టింది మనకు ఇక్కడ మొదట పట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ తోట అనేది వదిలిపెట్టారు, దాని తర్వాత తోటతోటే స్టార్ట్ చేశారు. ముక్త పదగ్రస్తాలంకారం అనేది అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్, జననీ జనకుల గొలుచుట తనయులకు ముఖ్యమైన ధర్మము, జననీ జనకుల గొలుచుట కంటే ధర్మునకు అభ్యధికమైన ధర్మము గలదే అనేటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1
నన్నయ్య, ఆప్షన్ 2 పోతన, ఆప్షన్ 3 శ్రీనాథుడు, ఆప్షన్ 4 తిక్కన. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఈ పద్యాన్ని రచించింది ఎవరు అంటే శ్రీనాథుడండి. తర్వాత 13వ క్వశ్చన్, గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత అనేవి ఆప్షన్ 1 నాటికలు, ఆప్షన్ 2 ఖండకావ్యాలు, ఆప్షన్ 3 స్వీయ చరిత్రలు, ఆప్షన్ 4 కథలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఖండకావ్యాలు అండి. గుడిసెలు కాలిపోతున్నాయి అదేవిధంగా మధుగీత అనేటివి ఇవి రెండు కూడా ఖండకావ్యాలు. తర్వాత 14వ క్వశ్చన్, పాలేరు కూలిరాజు అనేవి ఆప్షన్ 1 నాటికలు, ఆప్షన్ 2 ఖండకావ్యాలు, ఆప్షన్ 3 స్వీయ చరిత్రలు, ఆప్షన్ 4 కథలు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 నాటికలు అండి. పాలేరు కూలిరాజు అనేటివి బోయి భీమన్న గారు రాసినటువంటి నాటికలు. తర్వాత 15వ క్వశ్చన్, జైలు రోజులు అనేటువంటి రచన రచించినది ఎవరు? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏడిద కామేశ్వరరావు గారండి. జైలు రోజులు అదేవిధంగా రామగీతము, ఇండోనేషియా చరిత్ర అనేటువంటి రచనలు రచించింది ఎవరు అంటే ఏడిద కామేశ్వరరావు. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1, జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా స్టేట్మెంట్ 2, ఈ వాయిద్యాన్ని గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా దీనికి తప్పెట గుండు అనేటువంటి పేరు వచ్చినట్టు తెలుస్తుంది. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవే. తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. స్టేట్మెంట్ 1, బోయి భీమన్న పద్యము, పాట, వచనం మూడింటిలోనూ కూడా సిద్ధహస్తులు. స్టేట్మెంట్ 2, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి యొక్క జీవిత చరిత్ర. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. బోయి భీమన్న పద్యము, పాట, వచనము ఈ మూడింటిలో కూడా సిద్ధహస్తులుగా పేరు పొందారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి జీవిత చరిత్ర అన్నాను. జీవిత చరిత్ర కాదండి, స్వీయ చరిత్ర అంటే తానే రాసుకున్నటువంటి చరిత్ర. తర్వాత ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక లైవ్ చాట్ లో చెప్పేసి వెళ్ళిపోకుండా క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 100వ నంబర్ వేసేసి దీని యొక్క ఆన్సర్ ని తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. రోళ్ళు మరియు పంకము ఇవి రెండు కూడా వేరు పదాలు, వీటి యొక్క అర్థం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత మీకు 5th క్లాస్ మొత్తము అదేవిధంగా 6th క్లాస్ మొత్తం పైన గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా చదవండి. మెటీరియల్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్ సిలబస్ కనుక చూసుకుంటే 5th క్లాసు మరియు 6th క్లాస్ ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి అన్ని అంశాల నుంచి మళ్ళీ మీకు ఇదే విధంగా రివిజన్ అయ్యే విధంగా మీకు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. అందరూ కూడా లైక్ చేసి వెళ్ళండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.